హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కరుణ కిచెన్. ఈవినింగ్ స్నాక్స్లా రెడీ చేసుకోవడానికి సుజీ రవ్వ అండి. ఇది ఉప్మా రవ్వ అని కూడా అంటారు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వడలండి, ఉల్లిపాయలు, పెరుగు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, ధనియాల పౌడర్, జీలకర్ర 1 స్పూన్, సాల్ట్, సుజీ రవ్వ. ముందుగా సుజీ రవ్వ తీసుకుని అందులో పెరుగు కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు, సాల్ట్, జీలకర్ర 1 స్పూను, ధనియాల పౌడర్ 1 స్పూన్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయలు, వాటర్ పోస్తూ కలపాలి. కొంచెం గట్టిగా కలపాలి. లూజ్ అయిపోతే మళ్ళీ రావాలి సరిగ్గాని. కొంచెం టైట్గా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి బాణీ పెట్టిన తర్వాత ఆయిల్ పోయాలి. సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో కలిపిన పిండి వడలు వేసుకోవాలండి. అది కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు కొంచెం తర్వాత ఎర్ర చేయాలి. మరి హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మాడిపోతాయి. సిమ్లో పెట్టుకోవాలి. అంటే ఎప్పుడు మనం హై ఫ్లేమ్లో పెడితే మళ్ళీ మాడిపోతాయి. గోల్డెన్ లైట్ కలర్ రావాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టినా మాడిపోతాయి వడలు. చూసారా, సింపుల్గా మినప వడలు ఎలా వేసుకుంటాం అలాగండి. సాయంత్రం ఈవినింగ్ టైంలో మనకేమీ తినడానికి లేనప్పుడు కావాల్సినప్పుడు ఇలా సింపుల్గా వేసుకోవచ్చండి. ఉప్మా రవ్వతో, సుజీ రవ్వతో. ఇలా మధ్యలో ఇలా తిరిగేసుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయండి. లైట్ గోల్డెన్ కలర్ రావాలి. ఇలా వచ్చిన తర్వాత తీసేసుకోవడండి. మళ్ళీ ఎక్కువ ఉంచిన కలర్ చేంజ్ అయిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకునే సుజీ రవ్వతో వడలు, కరకరలాడే వడలండి. ఇది తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. పుట్నాల చట్నీ ఇది నంజుకొని తింటే చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.